ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపించి మంచి ఇల్లు ఏదన్నా కట్టించి అక్కడికి పంపిస్తే పోతారా? మేమా? ఆ! మాకిక్కడ వ్యవసాయం ఉంది కదా భూమి. ఓకే. మరి ఎందుకు పోతాం మేమక్కడ? పోరు. ఏం పోరు. మేము పోం. హ్మ్. మరి ఎట్లా ఇప్పుడు ఇదంతా వేరే వేరే పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చేస్తారట కదా భూములు ఇవన్నీ అడవంతా. అట్టనే చేసేటట్టు ఉండరు గానీ, మేము అంతేనా? ఎట్ట విడుస్తాం మరి? మనం పోరాటం చేసేది. ఇప్పుడు చేసేది. పోరాటం చేయకుండా మనం ముందు ఇక్కడ పుట్టి మనం ఇప్పుడు వేరే హ్మ్. బస్తి కాడ పోయి మనం ఏం చేయాలా? ఏంటి? ఎక్కడ బతకాలా? ఏటి కట్టె పుల్లలా? ఏంటి? హ్మ్. అది జాగా గీగా దొరకదు కదా నాన్న. ఇప్పుడు మీ పెళ్లయినప్పుడు రాలే హిడ్మా? రాలేదు. రాలే. రాలే. ఆ! 6 ఏళ్ల కింద చూసినావు ఆ! నువ్వు. 2 కింద చూసిన. హ్మ్. దాని ఎట్ తర్వాత మేము ఏమన్నా చూడట్లే. అన్నాడా? అంటే ఎట్లా ఆరోగ్య సమస్యలేమన్నా ఉన్నాయని ఏమన్నా చెప్పిండా మీకు? లేదు. 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 చేయలేదు. చెప్పట్లేదు. హ్మ్. ఆరోగ్యాలు ఉంటే మేమే చెప్పేటోళ్ళం కదా! ఇలాంటి హ్మ్. సమస్య ఉన్నది. హ్మ్. ఇలాంటి సమస్య ఉంటే ఏదో ఒకటి టాబ్లెట్లు ఏది ఇద్దామంటే హ్మ్. ఇస్తుండే గానీ ఏం ఓకే. చెప్పట్లే. ఏం చెప్పలే. లేదు. సో, వాళ్ళ అమ్మాయి గురించి గూడా ఏం అడగలేదా? అమ్మాయి గురించి వాళ్ళ అమ్మ గురించి. మంచిగుండండి. అమ్మ గురించి. మంచిగుండండి. ఆ! కానీ ఏం ఇబ్బంది ఉంటే ఎవలికైనా లెటర్ అన్నా రాసి పంపండి. హ్మ్. ఎక్కడన్నా ఇక్కడ నాకు ఇచ్చేస్తారు గానీ హ్మ్. అని చెప్పిండు. హ్మ్. ఈ పశువులన్నీ మీయేనా? ఆ! పశువులు మా వోళ్ళే. వాళ్ళ ఆ! అన్నయ్యా? ఆ! ఆ! వాళ్ళ అక్కయి. వాళ్ళ అక్కయ్య ఆ! అవన్నీ. హిడ్మా వాళ్ళ అక్కయ్య. ఇడుమ వాళ్ళ అక్కయి. ఆ! పాలు ఇదిగో ఈ ఆ! పచ్చులు ఇడుమగల అన్నయి. ఏది? అదిగో ఈ ఆ! వెనకాలున్న పశువులు వాళ్ళ అన్నయ్యా? ఓకే. ఇడుమగల అన్నయి. ఆ! అయినా ఈ తమ్ముడు పచ్చులు అక్కడే ఉన్నాయి. ఆహా! వాళ్ళయి అక్కడే ఉన్నాయి. అక్కడే ఉన్నాయి ఓయంపార్లు.